పొగ వచ్చినట్టుగా కారం ఎలా తినగలుగుతారు జనాలు బాబోయ్. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే కూడా మీ అందరికీను. అండ్ నేను ఇంకా మళ్ళీ మీరు చూడగలుగుతారు, వీఆర్ గాట్ రెడీ. మేము రెడీ అయిపోయాము బయటికి వెళ్ళడానికి. నేను చెప్పాను కదా, వీఆర్ గోయింగ్ అవుట్. మేము బయటికి వెళ్తున్నాము. చిన్న పాప బార్సాలు ఉంది, సో వెళ్తున్నాము అక్కడికిను, మా అత్తయ్య గారి ఇంటి పక్కకిను. అందుకోసమే రెడీ అయిపోయాము శుభ్రంగాను. నేను మాన్య మీకు చూపిస్తాను మాన్యాది ఫుల్ లుక్, అండ్ దెన్ మీకు నా లుక్ కూడా చూపిస్తాను. కొంచెం డిఫరెంట్గా ఉంది నా లుక్ కూడా. అండ్ మాన్య ఫస్ట్ మీకు మాన్య లుక్ చూపిస్తున్నాను. దిస్ ఈస్ వాట్ మాన్యాస్ లుక్. సార్ లంగా జాకెట్లు చక్కగా అండ్ గాజులు వేసుకుంది ఆగోండి. అండ్ మీకు చూపిస్తాను మాన్యా చంపస్వరాలు. చూడండి మాన్యాది చంపస్వరాలు రెండు వైపు వేసింది బుట్టలతో పాటు. సో మాన్యా ఫుల్ ట్రెడిషనల్ అమ్మాయిలాగా కనిపిస్తుంది అన్ని. ఆహాహా మాన్యా ట్రెడిషనల్. అండ్ నేను ఇప్పుడు నా ట్రెడిషనల్ లుక్ మీకు చూపిస్తున్నాను. నా ట్రెడిషనల్ లుక్ ఇది చూడగలుగుతాను మీరు. నా ట్రెడిషనల్ లుక్ ఎగ్జాంపుల్ జక్కా స్టైల్ తెలుగు అమ్మాయిలాగా వడ్డానం, గాజులు, చెవులకి బుట్టలు, అండ్ దెన్ నగలన్నీ వేసేసుకొని రెడీ అయిపోయాను. అండ్ నా బ్యాక్ సైడ్ లుక్ కూడా నేను చూపిస్తున్నాను. పువ్వులాగా పెట్టాను. సో నా బ్యాక్ లుక్ అండ్ నా ఫ్రంట్ లుక్ ఎలాగుంది, ఎవరి లుక్ బాగుందని చెప్పండి. అదరా మరి అదరా ఎవరి లుక్ బాగుందని ప్లీజ్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మా ఇద్దరి లుక్ ఎలా నచ్చింది అండ్ ఎవరిది ఎక్కువ బాగుంది. ఆబ్వియస్లీ మీ అందరికీ మానేది బాగా నచ్చుతుంది, బట్ నేనేంటంటే సన్నం పడ్డాను కాబట్టి నాకు నా లుక్ ఎక్కువ నచ్చుతుంది. సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ లైక్ దాట్. మా వాచ్ అవుతుంది. సో మేము 9:15 అవుతుంది అండ్ మేము బయలుదేరిపోతాం ఇప్పుడు ఫంక్షన్కిను. అండ్ వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. మేము బయలుదేరుతాం. 9:15 అయిపోయింది ఆల్రెడీ. అండ్ కిందకి వెళ్ళి షూస్ అవన్నీ వేసేసుకొని బయలుదేరుతాము. నేను ఇంకా మనీ ఎప్పుడు ఆటోలో కూర్చున్నాము. ఒక గంట నుంచి ఆటో కోసం వెయిట్ చేసి ఇప్పుడు ఒక ఆటో వచ్చాడు. అలా క్యాన్సిల్ చేస్తుంది. ఆదివారం కదా అంతే మరి. మేము ఫంక్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ లిఫ్ట్ ఎక్కడ ఉందంట. సో లిఫ్ట్ అక్కడ లిఫ్ట్ ఎక్కడ ఉంది. సో లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంది. నాకు చెప్పాను రావడానికి, నేను వెళ్ళట్లేదు, ఏమో అర్థం కావట్లేదు. జుట్టు అంత పిచ్చిగా తయారైపోయింది. మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చాము అండ్ టిఫిన్ తింటున్నాము. నేను ఇంకా మనీ నాలుగు మార్నింగ్ తీసుకుంటే తను పొద్దున్న తిరుగుతున్నారు. 7 o'clock తిరుగుతున్నారు తను. మేము ఇప్పుడు ఎప్పుడే వచ్చాము కదా. అమ్మ ఫంక్షన్ హాల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళ తెప్పించుకుంటున్నాను. బాగుంది. మనీ ఇంకా స్టిల్ కూర్చొని తింటుంది లేజీగా. తిండు. నేను చాయ్ తెచ్చుకున్నాను, తాగడానికి చాయ్ తాగుతాను. నేను టిఫిన్ చేస్తాను. నేను ఎప్పుడు టీ పట్టుకుని కూర్చుని నా చేతితో పాటు మ్యాచ్ అయిపోతుంది. ఇంకా మ్యాచింగ్ నాది. నీకు కనిపించట్లేదా? ఇంకో చూసుకో. ఆరెంజ్ టిఫిన్ అది చేస్తాను. ఫంక్షన్ హాల్కి వచ్చాము అండ్ చిన్న పాప ఇక్కడ పడుకుంది. అమ్మ ఒళ్ళు పడుతుంది. దగ్గరతో పాటు పడుకున్నారు. చిన్న పాప పడుకున్నారు. పడుకుపోయింది. మా మాన్యతను సాగుతుంది. మాన్యకు అసలు చుట్టూ ఉండేది కాదు. ఏంటి కొడతావా? మాన్య చక్కగా పెట్టుకుంది, చెయ్యి పట్టుకుంటుంది, చూసుకుంటుంది. పూజ చేసుకుంటున్నారు ఉషా ఇంకా వాళ్ళ హస్బెండ్ రవీంద్ర. ఉషా మా పిన్ని అక్కడ ఉన్నారు కదా, రమణి అత్తయ్య గారు వాళ్ళ కూతురు. అది దాని కూతురికి బార్సాలు ఎప్పుడు. సో చిన్న పాప ఇక్కడ పడుకుంది, బుజ్జిది శుభ్రంగా పడుకుని పోయింది. సో చక్కగా బుజ్జిగా పడుకుని పోయింది. దానికి ఇంకా పేరు పెడతారు, ఇంకా పేరు పెట్టలేదు. సో అక్కడ అందరూ తిరుగుతా ఇంకా పూజ నడుస్తుంది. సో డెకరేషన్ చేసే శుభ్రంగా నాగి ఇటు అటు తిరిగేస్తున్నారు ఏదో పని మీద. బ్యాచ్ కూర్చుని పోయారు. బ్యాచ్ ఇప్పుడు క్రిస్టల్ పూజ ఇంకా అవుతుంది. సో టైం పడుతుంది. మన చిన్న పాప మీద చేస్తుంది. అది ఇంకా పడుకుంది. నాగి ఇక్కడ చూసుకుంటున్నానని, నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేది చూసుకుంటున్నానని. లోపలికి కూర్చుంది. దానికి వదిలేసి వచ్చాను. నేను కొంచెం బయటకు వెళ్తాను మనం. సో మళ్ళీ వస్తాను. నా ఫోన్ ఇచ్చుకోలేదు, బాగా ఫోన్ చేసుకోవాలి. నించుని పోయింది ఇక్కడ. ఏం చేస్తున్నారు? ఫ్యామిలీ, ఫుల్ ఫ్యామిలీ లేచిపోయింది. అది ఇప్పుడు నెమ్మదిగా చూసుకుంటుంది అందరికీ.
లేచి కూర్చొని చూసుకుంటుంది దీపాలకి వాటికి ఏం చేయగలుగుతున్నాయి ఏం లేదని చూసుకుంటుంది ఇక్కడ చక్కగాను. ఇప్పుడు వెళ్ళి కూర్చుని పోయింది అక్కడ. ఇప్పుడు వాళ్ళు కూర్చుంటుంది చక్కగా. అదే దూరిపోయింది అమ్మదాన మధ్యలో కూర్చొని మానే చక్కగా. మంచి యాక్టివ్ గా ఉండేది. మధ్యాహ్నం జడిపితే రాత్రి కాకొచ్చేదాకా ఎడుతూనే ఉండేది. నేను ఇక నాగి బండి మీద ఎప్పుడు వెళ్తున్నాను ఇంటికి. నాగి కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వస్తారు. నాగి స్నానం చేస్తారు అండ్ మేము ఇప్పుడు మళ్ళీ బయలుదేరాము. నాగి మార్నింగ్ తిరుగుతుంది ఆ పనిలో, స్నానం చేయలేదు. మళ్ళీ వచ్చి స్నానం చేశారు. సో స్నానం చేసి బయలుతాను. వాతావరణం ఫుల్గా మారిపోయింది ఇక్కడ. బాగా గాలి చాలా పెద్ద గాలి ఇస్తుంది. వర్షం పడుతుందేమో తెలియట్లేదు. వెంటనే వెళ్ళిపోతాను. ఇప్పుడు షూట్స్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు చక్కగాను అందరికి. చిన్న బుజ్జి కెమెరాలో ఫోటో తీస్తున్నారు అందరూ. నేను ఇప్పుడు చిన్న పాపకి పాలు ఎడుతున్నాను. తమలాకుతో పాలు పెట్టమన్నారు. పాలు ఎడుతున్నాను కొంచెం తీసుకొని. మా అన్నీ ఆల్రెడీ మేము లేపినప్పుడే అవి ఎట్టేసింది ముందు. చిన్న పాప కొంచెం ఎట్టేసింది. అన్ని కూడా ముందు వేస్తారు. నేను ఉండిపోయాను. సో నేను ఇప్పుడు దానికి పెట్టాను కొంచెం పాలు అంతేను. అండ్ పేరు పెట్టేశారు చక్కగా. మంచి పేరు పెట్టారు అంతేను. శ్రీ దత్తాశ్రీ అమ్మయ్య అంట. లక్ష్మీదేవి పేరు బాగుంది. పేరు నాకు చాలా నచ్చేసింది. అండ్ ఇప్పుడు గిఫ్ట్ అవన్నీ తెచ్చాము చిన్న పాపకి అండ్ పెద్ద పాపకి ఇద్దరికిను. సో గిఫ్ట్ బట్టలు పెడుతున్నారు. దానికి పెద్దదానికి అది దాని పేరు ఆద్య. శ్రీ దత్తాశ్రీ ఆద్య అండ్ చిన్నదాని పేరు దత్తాశ్రీ అమ్మయ్య. నాకు ఇద్దరు పేర్లు కొంచెం ఆద్య ఈజ్ లైక్ కామన్, అమ్మయ్య కొంచెం డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది. బాగా ఇచ్చేసింది. అక్కడ చిన్న పాప బట్టలు అవన్నీ చూసుకుంటున్నాను. చిన్నపిల్ల అది ఎలాగా అని నించున్నా. ఇప్పుడు అమ్మ నేను మా అన్య నాగి ఫోటో సెషన్కిను అది నించోమన్నారు. సో ఫోటో దిగిపోయాము. అండ్ ఇప్పుడు హారతి ఇస్తున్నారు. వాళ్ళు అందరు ఫ్యామిలీకి హారతి ఇస్తున్నారు వాళ్ళు. అండ్ డబ్బులు ఇస్తారు వీళ్ళు. సో ఆబ్వియస్లీ డబ్బులు ఇస్తారు, ఎంత ఇస్తారో ఏం చూసుకుంటాము. ఓకే. అండ్ మా వెనకాతల నుంచి నాగి ఇక్కడ కమెంట్ చేస్తున్నారు. కొంచెం ఎక్కువ ఇవ్వమంటున్నారు. గట్టిగా అరిచి చెప్తున్నారు కొంచెం గట్టిగా ఎక్కువ ఇవ్వండి, ఎందుకంటే అన్నీ పెరిగిపోయాయి అన్నీ అయిపోయాయని కొంచెం ఎక్కువ ఇవ్వమంటున్నారు క్యాష్. అందరూ నవ్వుకుంటున్నారు. దానికేను నా హారతి ఇచ్చేసారు. అండ్ పిల్ల పేరు పెట్టేశారు. అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది. ఫుడ్ ఇంకా నేను తర్వాత స్టార్ట్ అవుతాయి కాసేపు పోయాక పిల్లలకి ఫంక్షన్ అయిన తర్వాతను. అండ్ స్టార్ట్ అయింది కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యింది. టిఫిన్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను. వీళ్ళు టిఫిన్ చేయలేదు. నేను పూజలో కూర్చుంటారు కాబట్టి అక్షంతలు అమ్మ కూడా వేసేదానికి వెళ్ళారు. స్టేజ్ ఎక్కారు. ఇప్పుడు అందరూ అక్షంతలు అవన్నీ వేస్తారు. ఆ చిన్న పాప మీద కూడా వేస్తారు. బాగుంది చక్కగా ఫంక్షన్. చాలా బాగుంది. చాలా బాగా ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నాము, ఎంజాయ్ చేసుకున్నాము. ఇప్పటిదాకా కూర్చొని మానే బాగా ఎంజాయ్ చేసుకుంది. కొత్త వేసాము అండ్ నాకు పెట్టేసారు అంతేకాదు. సో నించున్నాను ఇక్కడ. ఇంకా చాలా వేడిగా ఉంది. సో బయట నుంచి దూరకు వచ్చి నించున్నాను. మానే అసలు స్టేజ్ మీదే ఉంది. ఇంకా అందుకని దిగట్లేదు. ఆ స్టేజ్ మీద నించుకుపోయింది. అత్తయ్య గారు ఎప్పుడు మనకి బొట్టు పెట్టేసి వేస్తున్నారు. గిఫ్ట్స్ అవన్నీ కొన్నారు కదా, అవన్నీ ఇస్తున్నారు. సో ముందు అమ్మకి వస్తున్నారు కూర్చోబెట్టి. అక్కడ వాళ్ళ అక్క చెల్లెలు అవుతారు. మా అత్తయ్య గారు ఇంకా రమణి అత్తయ్య గారు, వీళ్ళు అక్క చెల్లెలు ఇద్దరు. సో కూడా అక్షంతలు వేసి దండం పెట్టారు. అమ్మకి ముందు ఇస్తారు. అండ్ దెన్ ఇప్పుడు నాకు వేస్తారు. సో బొట్టు పెట్టేసి ఇస్తారు ఇప్పుడు. అండ్ మాన్యా వీడియో తీస్తుంది బొట్టు పెట్టినప్పుడు నాకును. గిఫ్ట్ కూడా వాళ్ళు చక్కగా మగ్ చేయించారు. మీకు చూపిస్తాను నేను తర్వాత ఓపెన్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేయడం అవ్వదు. ఇంటికల్లాగా ఓపెన్ చేస్తాను అప్పుడు చూపిస్తాను. మగ్లోనే పింగాణి మగ్లోనే వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఫోటో పెట్టించి కంగ్రాచులేషన్స్ డేట్లు రాశారు. అండ్ మాన్యాకి ఒకటి ఇచ్చారు అండ్ నాకు కూడా ఒకటి ఇచ్చారు. ఇద్దరికి ఒకటి ఇచ్చేసారు. తీసేసుకున్నాము, ఎంజాయ్ చేసుకున్నాము. అప్పుడు మాకు మాన్యాకి వచ్చి నాకు కావాలి అని నేను దండం పెట్టేసి ఆశీర్వాదం తీసేసుకుంటున్నాను. యాజ్ అ గుడ్ గర్ల్, యాజ్ అ గుడ్ కోడలు, డాటర్ ఇన్ లో లాగా. అలాగే ఉండాలి కదా. అమ్మయ్యకి ఆకలి వేసిస్తుంది, అందుకోసం ఏడుస్తుంది. అది పాపం ఉషా కొంచెం బిజీగా ఉంది, అందరికి దండం పెట్టుకుంది. అండ్ అవన్నీ పూజలో కొంచెం బిజీగా ఉందని నేను పాపని తీసుకొని వచ్చాను. పాపం ఆకలికి ఏడ్చేస్తుంది. దానికి బాగా ఆకలి వేసి పొద్దున్న నుంచి పడుకునే ఉంది కదా. వేసిన తర్వాత ఆ చిన్న కొంచెం పాల్పడాలి తాగింది అంతేను. సో అది రెడీ చేస్తారు వీళ్ళు ఇక్కడ. ఇంకా జనాలు రాలేదు, వస్తారు తినడానికి. సో లంచ్ కిల్లీలు అక్కడ ఉన్నాయి.
ఏమేమి లంచ్లో ఉన్నాయో నాకు తెలియదు, చూస్తాం ఏమేమి ఉన్నాయో ఇక్కడ నేను చూపిస్తాను. ఇలా వచ్చి ముందు ఇక్కడేమో మిరపకాయ, ఉప్పు, అప్పడాలు, పేలాలు, ఇంకా మామూలు అప్పడాలు అన్ని ఇవి అనుకుంటాను. ఓకే, ఇవి పచ్చళ్ళు, నెయ్యి అనుకుంటాను. చెప్పండి. పనసపట్టు, ఓకే ఓకే. అన్నం, పనసపట్టు కూర అంటే రకరకాలవన్నీ తీయలేము. సాంబారు, పప్పు అవన్నీ ఉంటాయండి. చూపిస్తాను. దొండకాయ ఫ్రై, ఓకే. అండ్ ఇదేమో గుత్తి వంకాయ, ఓకే. పనసపట్టు, ఓకే. అండ్ ఇది పులిహోర, ఓకే, చూడడానికి చాలా బాగుంది. ఇది బొబ్బట్లు, ఓకే. స్వీట్ అండ్ ఇది గులాబ్ జామున్, వావ్. స్వీట్లు 2 రకాలు ఉన్నాయి. అండ్ ఇది వచ్చింది అన్నం, అండ్ ఇది పప్పు మాటు, ఓకే. సాంబార్, ఇది సాంబార్, ఏది మజ్జిగ పులుసు, వా, పెరుగు, సూపర్. సో రకరకాలు ఉన్నాయి, అవన్నీ వేసి పచ్చడి, ఓకే. అండ్ ఇక్కడ కిల్లీలు ఉన్నాయి, ఇక్కడ అండ్ వాటర్ తీసుకెడుతున్నారు. కిల్లీలు అండ్ ఐస్ క్రీమ్ లాస్ట్లో వచ్చింది. సో రెడీ అయిపోయి ఇంకా జనాలు వస్తేనే ఫుడ్ స్టార్ట్ చేస్తే కూర్చోబెట్టి ఎలాగో తిండి ఉంటుంది. ఇంకా మాకు బ్రాహ్మణ్స్లో కూర్చోబెట్టి ఫుడ్ పెడతారు, ఇంట్లోని బుఫే లాగా కాదు. మాకు చక్కగా అందరినీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టడం అలవాటు ఉంది. సో కూర్చోబెట్టి విస్తరాకులు భోజనాలు పెడతారు. అలాగే మాకు అసలు బుఫే లాగా పెట్టడం నచ్చదు ఎవరికి. కాబట్టి విస్తరాకులు వేస్తారు అండ్ అక్కడ కూర్చోబెట్టి అందరికీ హార్డ్లీ ఐ థింక్ 15-20 మెంబర్స్ ఒకసారి ఏకంగా వెళ్తారు. ఐ థింక్ సో బయట తిరుగుతాను. మానే వెతుకుతున్నాము ఎక్కడ అమ్మాయిలు పోయినాయి, చూద్దాం ఎక్కడ ఏం చేస్తున్నారు. అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు. ఇంకా నేను మాన్యా కూర్చున్నాము, తర్వాత తింటాము. ముందు అందరూ వెళ్ళాలి. మాన్యకి ఆకలేదు, ఎందుకంటే ఫోన్లో కూర్చుంటాం. ఇప్పుడు ఫోన్ తక్కువని ఆపేసాను అనుకోండి, మాన్యకి ఆకలేదు స్టార్ట్ అవుతుంది కదా. మాన్య నేను అక్కడికి వెళ్ళి వీడియో తీసి వస్తాను, చూద్దాం అందరూ ఎలా తింటున్నారు, నేను తింటున్నాను, హౌ ఇస్ ద ఫుడ్ అని అడుగుతాం. నువ్వు కూర్చో, నువ్వు రాకు కూడా. అంత సామాన్లు నేను సామాన్లు చూస్తూ ఉండు, ఫోన్లో దూరిపోవు. అత్తయ్య వాళ్ళు తిట్టేస్తారు, లేకపోతే కొంచెం మామగారు అందరూ వస్తారు, ఇవే ఉండు. ఫోన్ స్టార్ట్ అయింది అక్కడ, అందరూ స్టార్ట్ చేస్తారు తింటాం. సో సెల్ఫ్ సర్వీస్, బట్ ఇక్కడ కూర్చొని తింటారు. కూర్చున్నారు, స్టార్ట్ చేస్తారు. కొందరు నిమిషాలు కూడా తింటున్నారు. అత్తయ్య గారు కూడా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నాగి వెళ్ళాలి లెగ్గు నించున్నారు. అత్తయ్య గారి కోసం తీసుకొని వస్తున్నారండి. మీకు ఎలాగో 4 రకరకాలు చూపించాను. సో తిండి స్టార్ట్ అయింది, మేము తర్వాత తింటాము కూర్చొని. మాన్య ఇంకా నాగి తీసుకుంటున్నారు. ఇప్పుడు కూర్చో మాన్య, ఇక్కడికి వచ్చి రా కూర్చో. స్టార్ట్ చేస్తున్నట్టండి. నేను కూడా తీసుకుంటాను. ఇప్పుడు పులిహోర అవన్నీ నేను కూడా తీసుకుంటాను. నేను ముందు పులిహోర, వంకాయ కూర, ముక్కు వంకాయ, పనసపట్టు, గులాబ్ జామున్, నేను దొండకాయ తీసుకున్నాను అప్పడంతో పాటు. తర్వాత అన్నం తీసుకుంటాను. ఎంజాయ్ చేసుకుంటాను. మామూలుగా పప్పు నాకు డాడీ మామూలుగా పప్పు పులిహోర ఏం తీసుకోండి. దొండకాయ బాగుంది, దొండకాయ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. వీడియో కూడా బాగుంది, ఫోన్ తీసాము. కూర్చుని ఇప్పుడు ఇంకా టైం అయితే తెలియదు, చూస్తున్నాను. టైం అయింది 2:50. స్టిల్ జస్ట్ కూర్చున్నాము అండ్ కాస్త బయలుదేస్తాము. అన్ని సామాన్లు ఏమేమి తీసుకోవడం పెట్టి మళ్ళీ తీసుకోబెట్టి నాకు మళ్ళీ ఇప్పుడే వచ్చాడు ఇంటి నుంచి. బయట మళ్ళీ పనులు లేదు, కట్టించడానికి వెళ్ళకపోవడం పెట్టి అందరికీ తీసుకుంటాం. బయలుదేరుతాం. ఇప్పుడు అందరూ ఖాళీ చేసుకున్నాం, అలా ఖాళీ చేసేయాలి. సో 5 అయిపోయింది. అందుకోసం నెమ్మది అది ఖాళీ చేస్తున్నాము. దిగుతాం, కిందకి దిగితే అందరూ ఒకసారి వెళ్ళేసరికి టైం పడుతుంది. నెమ్మదిగా ఇప్పుడు అమ్మలేని వెళ్ళిపోతాం. అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ నాకు సామాన్లు ఉన్నాయి, అవి తీసుకుని అప్పుడు వెళ్తానండి. బయలుదేరి 5:30 అవుతుంది. ఇప్పుడు దాకా కూర్చొని మాట్లాడేమో అత్తయ్య గారు వాళ్ళతో. సో అయితే టైం అయిపోతుంది. నేను కూడా ఇంటికి వెళ్ళాలి. ఇంకా డాడీ గారు బయటికి వెళ్తారు, మమ్మీ ఒకరికి ఉంటారు. కాబట్టి అలాగే వెళ్ళిపోతే మమ్మీతో పాటు ఉండొచ్చు. మాన్య కూడా వెళ్తూ, మాన్య కూడా నాతో పాటు వెళ్తుంది. నాకు అలిసిపోయింది కదా, బాగా అలిసిపోయింది మాన్య. వచ్చేసాం ఇంటి దగ్గరికి. ఇప్పుడు నేను తమ్ముడిని పెంచాలి, బ్యాగ్ మోయడానికి. చాలా పెద్ద బ్యాగ్ నాకు హెవీ అయిపోయింది. సో వాటి పెంచాను మోయడానికి.
అది తీసుకుని ముందే తీసుకొని వెళ్తాను మాన్యాలతో వాటితో పాటు చాలా ఎక్కువ హెవీగా ఉంది బ్యాగ్. నేను పోయలేకపోతున్నాను కూడా, అంత గట్టిగా ఉంది. సో ఇప్పుడు తమ్ముడు తీసుకొని వెళ్ళిపోతుంది, మీకు సర్దిస్తాం ఇంట్లో. ఇప్పుడు అవుతుంది 10 o'clock అండ్ మేము తినడానికి కూర్చున్నాం. ఇప్పుడు డాడీ వాళ్ళు వెళ్ళారు పార్టీకి, ఒక పార్టీ ఇంకోలేదు. సో ఆ పార్టీకి వెళ్ళారు. అండ్ అక్కడి నుంచి మా కోసం బిర్యానీ, రైతా, ఇంకా బజ్జీ, బెండకాయ 65, పన్నీర్ కూడా ఇవే తీసుకొని వచ్చారు. సో అవి తింటున్నాం ఇంట్లో, అందుకోసమే ఇంకా వంట ఏం చేయలేము, పార్టీ ఉంది కదా. సో అక్కడి నుంచి తీసుకొని వచ్చారు నా కోసం ఎంత కావాలంటే తినడానికి. సో ఇది తినేస్తాము, వాళ్ళు ఎక్కువ తింటుంటే అప్పుడు నేను తింటాను. బిర్యానీ, బజ్జీ 65, మటర్ పన్నీర్ అండ్ రైతా ఇవి డాడీ తెచ్చినా తినేసాము. ఎంత కారంగా ఉండేది అంటే నేను చూడండి మొహం కూడా కడగాల్సి వచ్చింది. నాకు భయంకరంగా కారం, నాకు ముక్కు బ్లాక్ అయిపోయింది, ఎంత కారంగా ఉంది. ఓ మై గాడ్, తట్టుకోలేకపోయాం అసలు. టూ మచ్గా కారం, తలనొప్పి వచ్చేసింది నాకు, ముక్కు బ్లాక్. నాకు అసలుకే సైనస్ ఉంది, ముక్కు బ్లాక్ అయిపోయింది నాకు. నా వల్ల కాదు, మొహం కడిగేసి వచ్చి అలాగే వదిలేశాను. ఇక చెవుల నుంచి ఇలా పొగొచ్చేస్తుంది, అంత కారంగా ఉంది. టూ మచ్ అంటే ఇంత కారం ఎలా తింటారు జనాలు నాకు తెలియట్లేదు. పొగ వచ్చినట్టుగా కారం ఎలా తినగలుగుతారు జనాలు, బాబోయ్ అంత కారాలు ఇప్పుడు మేము తినలేదు. ఎనీవేస్ అయితే కొంచెం తినేసి వదిలేసాము. రేపటికి మళ్ళీ చెప్పేసి బిర్యానీ అవన్నీ ఉంది, మంచి నేను అండ్ మా అన్నయ్య ఇక్కడ మమ్మీ కూడా తినేసి శుభ్రంగా ఎదురు చూడండి అలా పడుకున్నారు. ఒక తలగడ మీద అవతల ఒక్కలు యువతలు ఒక్కడు. మా ఇంట్లో తలగడాలు లేవు చూడండి, అన్ని తలగడ పడి ఏడుస్తుంది. అయినా అక్కడ కాంపిటీషన్, ఒక తలగడ మీద మనం ఇద్దరు పడుకున్న అవతల మననేది బాట్లేదు తెలుగు పడుకుని పోతారు. అలా నేను సూపర్గా తేలు అలాగే ఆ తేలులో పడుకుంటాం కదా, అలాగే అందుకోసం అలాగే పడుకుంటుందంట. ఏం చెప్తాం దానికి, నువ్వు అయిపోయింది కదా, మా తల్లో పేలిపోతుంది, నాకు ఫుల్ పేలిపోతుంది తలనొప్పి. ఎనీవేస్ వ్యూవర్స్, నేను ఇవాళ వీడియో ఇక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా చెప్పడం మర్చిపోకండి, కమెంట్స్ నచ్చుంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి, ఎంత కావాలంటే షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్త కొత్త వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ చూడగలుగుతారు అండ్ హెల్ప్ చేయగలుగుతారు. మళ్ళీ కొంత ఇంకో రోజు కొత్త స్టే హోమ్ చేసి లవ్ యూ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, లవ్ యూ, సీ యూ, స్వీట్ డ్రీమ్స్, బాయ్ 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 బాయ్.